హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మొక్కలకి పుచ్చకాయని ఆహారంగా ఇద్దామండి. పుచ్చకాయ మొక్కలకి ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. మొక్కలు పచ్చగా బలంగా ఉంటాయి. ఈ పుచ్చకాయ మొక్కలు పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకి, ఆకుకూర మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ పుచ్చకాయని ముక్కలుగా కట్ చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాము. పుచ్చకాయని ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి. ఈ పుచ్చకాయని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. చాలా బాగుంటాయి. మొక్కలు కూడా చాలా అందంగా పచ్చగా పెరుగుతాయి. చూడటానికి చాలా బాగుంటాయండి. మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి ఈ మొక్కలు ఇవ్వడం వలన. పుచ్చకాయని ముక్కలుగా కట్ చేశానండి. ఈ పుచ్చకాయ ముక్కలు పూల మొక్కలకి ఇస్తే విరగబూస్తాయండి. ఆకుకూరలకి ఇస్తే బలంగా పెరుగుతాయి. కాయగూర మొక్కలకి ఇస్తే కాయగూరలు ఎక్కువగా వస్తాయండి. పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కల్ని మొక్కలకి ఇచ్చేద్దాము. నిమ్మ మొక్కకి ఇద్దామండి పుచ్చకాయ ముక్కల్ని. మొక్క మొదట్లో ఇవ్వకూడదండి, మొక్కకి దూరంగా ఇవ్వాలి పుచ్చకాయ ముక్కల్ని. పుచ్చకాయ ముక్కల్ని కానీ కిచెన్ వేస్ట్ని కానీ మొక్కకి దూరంగా ఇవ్వాలి. అప్పుడే పోషకాలంది మొక్క బలంగా పెరుగుతుంది. మట్టిని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేయాలండి మొక్కకి దూరంగా. ఇప్పుడు పుచ్చకాయ ముక్కల్ని వేసేద్దాము. కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కూడా ఇలాగే ఇవ్వచ్చండి. మొక్కను బట్టి ఇవ్వాలండి. నిమ్మ మొక్క పెద్ద కుండీలో వేసామండి, పెద్ద రమ్ములో, అందుకని కొంచెం ఎక్కువ ఇస్తున్నాను నిమ్మ మొక్కకి. అలా ఇచ్చేసి మట్టేసేయాలండి. అంతేనండి. పుచ్చకాయల్లోని పోషకాలన్నీ నిమ్మ మొక్కకి అందుతాయి. అప్పుడు నిమ్మ మొక్క బలంగా స్ట్రాంగ్గా పెరుగుతుంది. పచ్చగా హెల్దీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. పుచ్చకాయ ముక్కల్ని ఎడేనియం మొక్కకి ఇస్తున్నాను. మొక్కకి దూరంగా పెట్టాలండి పుచ్చకాయ ముక్కల్ని. మొక్క మొదట్లో పెట్టామంటే మొక్క చనిపోతుందండి, అందుకని దూరంగా పెట్టండి. ఇలా మట్టితో కప్పేసేయాలండి. అప్పుడు ఈగలు కానీ దోమలు కానీ రావండి. నీట్గా ఉంటుంది మొక్క కూడా. పుచ్చకాయలోని పోషకాలన్నీ మొక్కకు అందుతాయి. పువ్వులు విరగబూస్తాయండి. పుచ్చకాయ ముక్కల్ని మిల్లీ ప్లాంట్కి ఇస్తున్నాను.
ప్రతి మొక్కకి మొక్క చివర్లో పెట్టాలండి, ఏ మొక్కకైనా. ఇలా గుంత తీసి పెట్టాలండి ప్రతి మొక్కకి, మొక్క చివర్లో. పుచ్చకాయ ముక్కలు వేస్తున్నాను మిల్లీ మొక్కకి. ఇవన్నీ వేయడం వల్లనేనండి ఈ మిల్లీ ప్లాంట్ ఇన్ని పువ్వులు పూస్తుంది, బంచెస్గా పూస్తుంది. మట్టి వేసేస్తున్నాను. ఇలా వేయడం వలన ఈగలు దోమలు ఏమీ వాలవండి. మొక్క ఫ్రెష్గా ఉంటుంది, చూడటానికి కూడా అందంగా ఉంటుంది మొక్క కూడా. మనము కిచెన్ వేస్ట్ కానీ పుచ్చకాయ ముక్కలు కానీ ఏది ఇచ్చినా కూడా ఇలా ఇస్తే నీట్గా ఉంటుందండి మొక్క, చూడటానికి బాగుంటుంది. మనం ఇచ్చిన ముక్కలు కానీ కిచెన్ వేస్ట్ కానీ అందులోని పోషకాలన్నీ మొక్కకు అందుతాయి. మొక్క పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుందండి. పువ్వులు బంచెస్గా పూస్తాయి పూల మొక్కలైతే. బుజ్జి అరటి మొక్క అండి, చాలా చిన్నది. 10-15 రోజులైందండి ఈ మొక్కని నాటి, అప్పుడే ఆకు వచ్చేసింది. మనము మట్టి మంచిగా తయారు చేసుకుని మొక్కల్ని పెట్టాలండి. అలా పెడితే మొక్క గ్రీన్గా హెల్దీగా పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. ఈ అరటి మొక్కకు కూడా పుచ్చకాయ ముక్కలు ఇస్తున్నాను. ఈ అరటి మొక్కకి పుచ్చకాయ ముక్కల్ని ఇవ్వడం వలన ఆకులు పెద్ద ఆకులు వస్తాయండి, పెరగటం కూడా ఫాస్ట్గా పెరుగుతుంది. అందుకని ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను పుచ్చకాయ ముక్కల్ని. అరటి మొక్క కూడా ఇచ్చేసానండి పుచ్చకాయ ముక్కల్ని. చూడండి, మనము పుచ్చకాయ ముక్కల్ని ఇచ్చినట్టు లేనే లేదు, నీట్గా ఉంది మొక్క, ఎప్పటిలానే ఉందండి. మనం పుచ్చకాయ ముక్కల్ని ఇచ్చినట్టు కూడా లేదు అసలు. ఇలా ఇవ్వడం వలన అరటి మొక్క ఫాస్ట్గా పెరుగుతుందండి. ఈ బుజ్జి మొక్కకి ఎంత ఫాస్ట్గా వచ్చిందో చూడండి ఆకు. ఈ ఆకు చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి, చాలా బాగుంది ఈ ఆకు. మొక్కల్ని చూస్తుంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలా పెరుగుతుంటే. అందుకని మనం ఇచ్చేవి కూడా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మొక్కలు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి, చాలా బాగుంటాయండి మొక్కలు. తులసి మొక్కకి ఇస్తున్నానండి పుచ్చకాయ ముక్కల్ని. చెప్పాను కదండి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పుచ్చకాయ ముక్కలు. ఈ పుచ్చకాయ ముక్కలు ఇవ్వడం వలన మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయి. అందుకని ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. తులసి మొక్కకు కూడా ఇచ్చేసానండి పుచ్చకాయ ముక్కల్ని. పెద్ద అరటి మొక్కకు కూడా ఇస్తున్నానండి పుచ్చకాయ మొక్కల్ని. ఈ మొక్కేసి కూడా 10-15 రోజులైందండి.
మొక్క మొదట్లో కాకుండా చివర్లో ఇవ్వండి పుచ్చకాయ మొక్కల్ని. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, అందుకని మొదట్లో ఇస్తే మొక్క చనిపోతుంది, అందుకని చివర్లోనే ఇవ్వండి. ఈ మొక్కకి మరిన్ని ఇస్తున్నానండి పుచ్చకాయ మొక్కల్ని. పెద్ద మొక్క కదా, అరటి మొక్క. పుచ్చకాయలోని పోషకాలన్నీ అరటి మొక్కలోకి వెళ్ళిపోతాయండి. ఇక్కడ అరటి మొక్కే కాదండి, మామిడి మొక్క ఉంది, గోంగూర మొక్కలు ఉన్నాయి, గంగపాయల ఆకు కూడా ఉందండి. 4 రకాల మొక్కలు ఉన్నాయండి ఈ టబ్బులో, అందుకని ఎక్కువ వేసాను పుచ్చకాయ మొక్కల్ని. ఇప్పుడు ఈ పోషకాలన్నీ 4 మొక్కలకి అందుతాయండి. మొక్కలు బాగుంటాయి పచ్చగా, హెల్దీగా. పుచ్చకాయ ముక్కల్ని అన్ని మొక్కలకి ఇచ్చేసానండి. పుచ్చకాయ ముక్కలు మొక్క మొదట్లో కాకుండా చివర్లో ఇవ్వండి. అప్పుడే పుచ్చకాయలోని పోషకాలన్నీ మొక్కకి అంది మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతుంది. చాలా బాగుంటుందండి. ఈ పుచ్చకాయ ముక్కలు ఇవ్వడం వలన మొక్కలు హెల్దీగా పెరుగుతాయి, ఆరోగ్యంగా ఉంటాయి. అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి పుచ్చకాయ మొక్కల్ని. పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకి, ఆకుకూరలకి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. మొక్కలు చాలా బాగుంటాయి.